నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. కోకాపేటలో అల్లు అర్జున్ గారి థియేటర్ ఓపెనింగ్కి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు. అయితే ఇప్పుడు ఇక్కడ అందరూ డిస్కషన్ చేస్తుంది ఏంటంటే చిరంజీవి గారు రాలేదు ఏంటని ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేస్తున్నారు. మరి దీనికి పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. మేడం, అల్లు అర్జున్ గారి థియేటర్కి ప్రారంభోత్సవానికి రేవంత్ రెడ్డి గారు వచ్చారు, కానీ అక్కడ చిరంజీవి గారు అయితే కనిపించలేదు. ఏంటి మేడం, ఏం జరుగుతుంది? ఏం జరగట్లేదు అంటే థియేటర్ కాబట్టి అల్లు అర్జున్ థియేటర్ ఆఫ్ అల్లు సినిమాస్ దాని పేరు. అయితే ఎందుకు చిరంజీవి గారు రాలేదు అంటే ఇది థియేటర్ కాబట్టి గవర్నమెంట్తో పెట్టుకోవాలి అంతే కదా. అవును. ప్లస్ అది అతని ఇండివిజువల్ థియేటర్. ఇప్పుడు చిరంజీవి గారిని ఇన్వైట్ చేయకపోయినా పర్వాలేదు, చేసినా పర్వాలేదు. మరి చిరంజీవి గారికి వీలైందో లేదో మనకు తెలియదు కదా. అవును. ఆయన షూటింగ్లో ఉంటున్నారు, అందుకని కూడా అవ్వచ్చు. ఆయన షూట్స్లో ఉంటే రాలేరు, సో ఇబ్బంది పెట్టడం ఎందుకని పిలిచి ఉండకపోవచ్చు. నేను అనేది ఏంటంటే ప్రతి దాంట్లోంచి మన సోషల్ మీడియా వచ్చాక ఒక నెగిటివ్ కోణం ఎందుకు అసలు. ఆయన శుభవాన్ థియేటర్ ప్రారంభోత్సవం చేసుకుంటే మనం అన్నీ కూడా పాజిటివ్గా ఆలోచిద్దాం. ఇప్పుడు థియేటర్ అనేది ఒక వాణిజ్యం కాబట్టి వాణిజ్యపరంగా ప్రభుత్వంతో పెట్టుకోవాలి కాబట్టి పిలిచారు. ఇంకోటి ఏంటంటే మరి అలా అనుకుంటే అసలు రేవంత్ రెడ్డి గారు రాకూడదుగా లెక్క ప్రకారం. అవును. కానీ అలా ఉండదు. అల్లు అర్జును సంధ్యా థియేటరు ఆ ఇష్యూ అది వేరు అయిపోయింది. అది ఆ తర్వాత వాళ్ళిద్దరూ సఖ్యతగా ఉన్నారు. అల్లు అర్జున్కి అవార్డు కూడా వచ్చింది, పుష్పకి గదర్ అవార్డ్స్ ఆ కమిటీలో అతనికి ఇచ్చారు. తర్వాత వాళ్ళు కలిసే ఉన్నారు, మంచిగానే ఉన్నారు. కాబట్టి ఇవాళ థియేటర్ ఓపెనింగ్కి ఆయన పిలిచారు. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి చాలా చక్కగా మాట్లాడారు. ఏం మాట్లాడారంటే అసలు నేను సినిమా పరిశ్రమకి చేయూతనిస్తాను, మా ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా సహకరిస్తుంది. తర్వాత నేను కూడా సినిమాలు చూసేవాడిని, నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా కృష్ణ గారి ఫ్యాన్ నేను. కృష్ణ గారి సినిమాలు ఎక్కువ చూసేవాడిని. అదేంటి కర్నూలును ఇంకేదో పేరు చెప్పారు, అక్కడికి వెళ్ళేవాడిని, లారీ ఎక్కి చూసేవాడిని నేను. తర్వాత అసలు సినిమా ఇండస్ట్రీ ఇక్కడికి రావటానికి ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, రామానాయుడు గారు లాంటి పెద్దల కారణం అని చెప్తూ ఈరోజు తెలుగు సినిమా ఎంత దూరం వెళ్ళిందంటే మనం బాలీవుడ్ను కూడా మర్చిపోయాము, హాలీవుడ్తో మనం పోటీ పడుతున్నామని చెప్పారు. సో ఆయన అనేది ఏంటంటే ఇంకా మంచి మంచి సినిమాలు తీయండి, మా ప్రోత్సాహం ఉంటుంది అన్నట్టుగానే చెప్పారు ఆయన. తర్వాత రేవంత్ రెడ్డి గారు ఈ థియేటర్ ఓపెనింగ్ చేయటం ఒకటి, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి వచ్చారు, తర్వాత ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు గారు, తర్వాత అల్లు అరవింద్ గారు, తర్వాత అల్లు శిరీష్, అల్లు వెంకట్, సరే అల్లు అర్జున్ చెప్పక్కర్లేదు, అతనే మెయిన్ ఇది కాబట్టి ఆయన ముఖ్యమంత్రితో పాటు ఉన్నారు. బాగా జరిగింది ఈ కార్యక్రమం. సో చెప్పొచ్చేది ఏంటంటే చిరంజీవి గారు వచ్చారా లేదా అది ఇష్యూనే కాదండి. నేను చెప్పేది అయితే ఇంకో విషయం కూడా వచ్చింది. ఏంటి, ఇతను ఒక అట్లీ ఫోటో ఒకటే పెట్టారు థియేటర్లో, డైరెక్టర్ ఫొటోస్లో. శంకర్ది ఎందుకు పెట్టలేదు, లేకపోతే అతను ఎవరు రామ్ గోపాల్ వర్మది ఎందుకు పెట్టలేదు, ఇంకొకళ్ళది ఎందుకు పెట్టలేదు అని అడుగుతున్నారు. అతనికి నచ్చింది పెట్టాడు. అట్లీతో చాలా పెద్ద సినిమా చేస్తున్నాడు. మనకి తెలిసి భారతదేశంలో ఇప్పుడు హయ్యెస్ట్ అంటే ఎక్కువ ఖర్చు పెట్టి తీస్తున్న సినిమా అది కాబట్టి అతనికి ఇష్టమే పెట్టుకుని ఉండొచ్చు, అది కూడా కాంట్రవర్సీ చేయాల్సిన పని లేదు. ఏది ఏమైనా ఇవాళ అల్లు అర్జున్ థియేటర్ అయితే ఓపెన్ అయింది, దానికి ఆయన వచ్చారు. అలాగని చిరంజీవి కుటుంబంతో వీళ్ళకి ఎటువంటి పొరపచ్చాలు లేవు. మొన్న అల్లు శిరీష్ పెళ్ళికి కూడా వాళ్ళందరూ వచ్చారు. కాబట్టి లేనిపోని స్పెక్యులేషన్స్ అనవసరం. ఇంకా ముఖ్యంగా ఇంకొక మాట ఆయన ఏమన్నారంటే రేవంత్ రెడ్డి గారు, ఐటీ తర్వాత ఇండస్ట్రీ అట్లా వాటికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో సినిమాకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తాము. సినిమా కథనాన్ని ఆధారం చేసుకుని మన నిజ జీవితంలో కూడా మన నిర్ణయాలు తీసుకునే స్థాయిలో ఉన్నాం కాబట్టి సినిమా అనేది చాలా ప్రాముఖ్యత వహిస్తోంది అని చెప్పారు. తర్వాత కృష్ణ గారు చాలా సాహసోపేతమైన సినిమాలు తీశారు, ఎందుకంటే ఆయన ఎన్నింటికో ఆద్యుడు కదా. 70mm థియేటర్ కావచ్చు, లేకపోతే సింహాసనం లాంటి ఒక గొప్ప సినిమా తీయటం టెక్నాలజికల్గా ఇట్లా చాలా ఆయన ప్రయోగాలు చేశారు చెప్పాలంటే. సో ఆ విషయాన్ని కూడా ప్రస్తావించారు. అంటే మనం గమనిస్తే కనుక అయితే మీకు ఎవరు రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా సినీ ఇండస్ట్రీకి చేయూతగా ఉంటున్నారు ఆయన. ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ కావచ్చు, లేకపోతే సినిమా వాళ్ళు ఎవరు వచ్చినా కూడా మీకు గత ప్రభుత్వాలతో పోలిస్తే అంటే బీఆర్ఎస్ అండ్ వైసీపీతో పోలిస్తే
ఇక్కడ ఈ ప్రభుత్వం కూడా సినిమాకి చేయూతను అందిస్తోంది, అంటే సినిమా రంగానికి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా సినిమా రంగానికి అన్ని విధాలుగా మేము సహకరిస్తామని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ థియేటర్ రావటం వల్ల ఏంటంటే ఇది అల్లు అర్జున్కి సంబంధించింది అంతే. అందులో మంచి చెడులు, లేకపోతే వాళ్ళు వచ్చారా వీళ్ళు రాలేదా, ఇవన్నీ అనవసరం, వాళ్ళ వ్యక్తిగతాలు అవన్నీ. మనకేంటంటే సోషల్ మీడియా వచ్చాక ప్రతిదాన్ని మనం ఒక నెగిటివ్ కోణంలో చూస్తున్నాము, అది మంచిది కాదని చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.